హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 9,000 రూపాయల నుంచి 45,000 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడాను వారం మొత్తం మీద ఒక్కరోజే సేవ్ చేసుకోవాలండి. ఎలా సేవ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అంటే మనకి నెలకి 30 రోజులు ఉంటాయి కదండి. 30 రోజులకి వారాలు వచ్చేసి 4 వారాలు ఉంటాయి కదా. 4 సార్లు నెలలో ఒక 4 సార్లు సేవ్ చేసుకుంటాము. అంటే వారానికి ఒకసారి చొప్పున నెలకి ఒక 4 సార్లు అయితే సేవ్ చేసుకుంటాము. ఇలా ఏ పద్ధతిలో సేవ్ చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే మట్టికి అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నామని చెప్పాను కదండి. ఊరు నుంచి వచ్చే రోజు ఇంకా అమ్మ వాళ్ళకి ఇలా జాంకాయల చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా కాయలు అయితే కోసుకున్నాము, కొన్ని కాయలు అయితే తెచ్చుకున్నాము ఊరికి. ఇంకా తర్వాత ఆ రోజు తీసిన వీడియో అంటే ఊరు నుంచి వచ్చిన రోజు అండ్ ఊరు నుంచి వచ్చిన తర్వాత రోజు వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది. మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి. అలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకు ఉపయోగపడే మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంకా ఊరు నుంచి రాగానే నేను ఊరు వెళ్ళేటప్పుడే గిన్నెలన్నీ కూడాను తోమేసేసుకొని ఇలా స్టాండ్లో అయితే వేసేసేసుకొని మొత్తం అంతా నీట్గా చేసుకొని వెళ్తానండి. అంటే వచ్చిన తర్వాత జర్నీ చేసి వస్తాం కదా, జర్నీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ పని చేయాలంటే చేయబుద్ధి కాదు. అందుకని చెప్పేసి ముందుగానే అంతా క్లీన్ చేసుకొని వెళ్తాను. ఇంకా ఆ రోజు మేము వచ్చేపాటికి ఈవినింగ్ అయితే అయింది. ఇంక ఈవినింగ్ అయితే మటుకి ఇలా చికెన్ కర్రీ అయితే చేశాము. కొంచెమేమో చికెన్ కర్రీ చేశాను, కొంచెమేమో చికెన్ ఫ్రై చేశాను. ఇంకా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టించిందండి. ఇంకా అది ఉంది. ఇంకా రైస్ అయితే పొయ్యి మీద అయితే పెట్టాను. రైస్ కూడా ఉడుకుతూ ఉంది. మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువగా ఉన్నారు, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మనీ సేవింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదేమో ఊరు నుంచి వచ్చిన రోజు తీసిన వీడియో. నెక్స్ట్ డే కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. అంటే ఊరు నుంచి వచ్చిన రోజు వీడియో ప్లస్ మళ్ళీ తర్వాత రోజు వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో ఏంటి ఇన్ని రకాల వంటలు ప్రిపేర్ చేశారని చెప్పేసి. అంటే వచ్చిన రోజు అయితే మట్టికి ఇలా చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ డే ఏమో గోంగూర అయితే చేశాను, అది కూడాను దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. అంటే వీడియో లెంత్ తక్కువ వచ్చింది, అందుకని చెప్పేసి 2 days వీడియో అయితే ఒకే రోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి ఒక్క మధ్యతరగతి ఇళ్ళకి కూడాను మనకు అవసరమైనవి కొనుక్కోవాలి అనేసి అయితే ఉంటుంది కదండి. కానీ మనము ఏమి కొనుక్కోలేకపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి నా మనీ సేవింగ్ ఐడియాస్ అనేటివి. అంటే మనం నిత్యావసర వస్తువులకి చేసే ఖర్చులనే కొంచెం పొదుపుగా ఖర్చులు చేసుకుంటూ ఉన్నామనుకోండి, డబ్బులు కంపల్సరీగా సేవింగ్స్ చేసుకోవచ్చు. అది ఎలా సేవ్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ మనీ సేవింగ్ ఐడియా మీరు కూడా ట్రై చేశారనుకోండి, ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి, 9,000 రూపాయల నుంచి 45,000 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అది ఎలాగో ఇప్పుడైతే చెప్తాను. ఇందాక చెప్పాను కదా, ఇది నెక్స్ట్ డే వీడియో అండి. అంటే చికెన్ కర్రీ చేసిందేమో ఊరు నుంచి వచ్చిన రోజు, తర్వాత రోజేమో ఇలా గోంగూర కర్రీ అయితే చేసుకున్నాము. ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదా. మనము ఇప్పుడు నెలకి మనకి 30 రోజులు ఉంటాయి కదండి. ఒక్కొక్క నెలలో 31 రోజులు అలా ఉంటూ ఉంటాయి కదా. వారాలు వచ్చేసేసి 4 వారాలు అయితే ఉంటాయి. మనం 4 వారాల చొప్పున వారానికి ఒక 40 రూపాయల చొప్పున డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు మీ ఇష్టము. రోజు కొంతైనా సేవ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వారం మొత్తం మీద ఒకేసారి 40 రూపాయలు సేవ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక వారము అంటే 8వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు అంటే రోజు అయినా సేవ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వారం మొత్తం మీద ఒకేసారైనా సేవ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి, ఈ వారం రోజులు మనము 140 రూపాయలు సేవ్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ వారం రోజులు 40 రూపాయలు సేవ్ చేసుకోవాలి, తర్వాత వారం రోజులు 140 రూపాయలు సేవ్ చేసుకోవాలి. తర్వాత వారం రోజులు అంటే ఇప్పుడు మనకి 14వ తారీఖు వరకు సేవ్ చేసుకుంటాం కదా, 15వ తారీఖు నుంచి 21వ తారీఖు లోపు ఈ 7 రోజులు కలిపి మనము ఒక 240 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి. తర్వాత అంటే రోజు కొంత అమౌంట్ అయినా సేవ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వారం మొత్తం మీద ఒకేసారి ఒక 240 రూపాయలైనా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత 22వ తారీఖు నుంచి 29వ తారీఖు లేదంటే 30వ తారీఖు లోపు ఇలా ఈ 7 రోజులు కూడాను
340 రూపాయల చొప్పున అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలంటే రోజు కొంత కొంత అమౌంట్ చొప్పునైనా సేవ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వారం మొత్తం మీద ఒకేసారి 340 రూపాయల చొప్పునైనా సేవ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ వారం రోజులు మనము 40 రూపాయలు సేవ్ చేసుకుంటాము. తర్వాత వారం రోజులు 140 రూపాయలు సేవ్ చేసుకుంటాము. తర్వాత వారం రోజులు 240 రూపాయలు సేవ్ చేసుకుంటాము. తర్వాత వారం రోజులు 340 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు నెల మొత్తం మీద కలిపి మనం ఈ 4 వారాలకి కలిపి 760 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకుంటామని. అంటే నెల మొత్తం మీద కలిపి 760 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. వారానికి ఒక 100 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ వారం 40 రూపాయలు, రెండో వారం 140 రూపాయలు, మూడో వారము 240 రూపాయలు, నాలుగో వారం 340 రూపాయలు అలా అయితే సేవ్ చేసుకోవాలండి. అప్పుడు నెలకి 760 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటాం కదా. ప్రతి నెల కూడాను ఇలానే సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి. ప్రతి నెల కూడాను ఒక 760 రూపాయల చొప్పున ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకో 9,120 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే 1 ఇయర్కి 9,120 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఇలానే మనం ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి 18,240 రూపాయలండి. అంటే 2 ఇయర్స్ పాటు అంటే వారం ఇలానే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వారానికి 40 రూపాయలు, తర్వాత 140 అలా పెంచుకోమని చెప్పేసి అలానే ప్రతి నెల కూడాను సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 2 ఇయర్స్కి కలిపి 18,240 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలానే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి. అంటే వారానికి 40 రూపాయల చొప్పున ఫస్ట్ వారం 40 రూపాయలు, తర్వాత వారం 140 రూపాయలు, తర్వాత 240, తర్వాత 340 అలా వారానికి ఇలా సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి. ఒక 4 వారాల పాటు ఒక నెలకి, మళ్ళీ తర్వాత ఇంకొక 4 వారాల పాటు ఇలానే ఇలా సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి. ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నామని అంటే నెలకి 760 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాం కదా. అలా ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి 27,360 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అండ్ ఇలానే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి. అంటే వారానికి 40 రూపాయలు, తర్వాత వారం 140, తర్వాత వారం 240, తర్వాత 340 అలా వారం అంటే నెల మొత్తం మీద ఒక 4 వారాల్లాగా డివైడ్ చేసుకొని ఒక 100 రూపాయల చొప్పున పెంచుకుంటూ, అంటే ఫస్ట్ 40 రూపాయల నుంచి బిగించేసి తర్వాత 100 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఇలా నెలకి ఒక 4 సార్లు మనము సేవ్ చేసుకున్నాం అనుకోండి 760 రూపాయలు అవుతాయి కదా. ఇలానే ఒక 4 సంవత్సరాల పాటు సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి 36,480 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అండ్ ఇలానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇలానే ఒక 5 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 45,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి చక్కగా. అంటే నెలకి మనము 760 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటాము. సంవత్సరానికి అయితే 9,120 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటాము. అలా ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 45,600 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో అన్నీ కూడాను ఇలా మనం మధ్యతరగతి వాళ్ళము సేవ్ చేసుకునే విధంగా మనీ సేవింగ్ ఐడియాసే ఉంటాయండి. అంటే మనకి వారానికి 100 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవటం అంటే పెద్ద విషయం ఏం కాదు కదండి. అంటే వారానికి 100 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోగలము. అంటే నెల మొత్తం మీద ఒక 720 రూపాయల చొప్పున సేవ్ చేసుకోగలం కదండి. అంటే మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని నెల మొత్తం మీద అయినా ఒకేసారి అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా వారానికి ఇంత అమౌంట్ అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే రోజు కొంత కొంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకుంటూ నెల మొత్తం మీద ఒక 760 రూపాయల లాగైనా సేవ్ చేసుకోవచ్చు. ఎలా అయినా కానీ సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఇలా సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఇలా మనం సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనకి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. అలా ఇంట్లోనే ఉంచుకునే కన్నా ఇలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనము ఇప్పుడు సంవత్సరానికి 9,000 రూపాయల దాకా సేవ్ చేసుకుంటున్నాం కదా. ఇలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఎల్ఐసిలో కానీ ఏదైనా స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి రెట్టింపు అవుతూ ఉంటాయి కదండి. అదే ఇంట్లో ఉంచుకుంటూ ఉన్నామనుకోండి వేటికో వాటికి యూజ్ చేసేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఎల్ఐసీలు కట్టుకోవటం కానీ లేదనుకుంటే అలాంటివి కట్టడం ఇష్టం లేదు అనుకుంటే గోల్డ్ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ కొనుక్కొని ఉంచుకోవడం బెస్ట్ అండి. ప్రతి ఇయర్లీ ఒకసారి ఇలా సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి అలా కాయిన్స్ కొనుక్కోవడం కూడా బెస్ట్. ఎందుకంటే ఆ కాయిన్స్ రేట్లు కూడాను రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కదండి, గోల్డ్ను సిల్వరు. ఇంక ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాసే ఉంటాయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.